ఇప్పుడే నేను అరుంధతి కోట చూద్దామని వచ్చాను. ఆ కోటలో ఏదో తెలియని రహస్యం ఉందంట, చూద్దాం అదేందో. అరుంధతి సినిమా ఎక్కడ తీశారో సెట్టింగ్ పెట్టారో మరి నాకైతే తెలీదు. కానీ ఇక్కడ కనుక్కున్నా నేను. లోపల ఏముందో, ఎన్ని గదులు ఉన్నాయో చూద్దాం రండి. ఈ కోటలో తెలియని రహస్యం ఏందో ఉందంట. ఆ రహస్యం ఏందో చూద్దాం. సేమ్ మూవీలో ఉన్నట్టే ఉంది అరుంధతి కోట. ఎక్కడ డైరెక్టర్ గారు మటుకి సూపర్గా తీశారు సినిమా మటుకి. అనుష్క గారు కానీ, సోను సేట్ వీళ్ళను కానీ సూపర్ హైలైట్గా ఉంది యాక్టింగ్ మటుకి. కానీ కోటను కూడా లాస్ట్లో ఈ కోట పడిపోయిద్ది. మరి ఈ కోట మటుకి ఇట్లానే ఉంది. అంతా ఎక్కడ చూసినా కానీ మొత్తం రాయితో కట్టారు. ఇప్పుడు మెట్లెక్కి లోపలికి వెళ్దాం. రే ఆగండి రా పడతారా రే. చిన్నపిల్లల పాపం స్కూల్ సెలవులు ఇచ్చారంట, చూడటానికి వచ్చారు. చుట్టూ మాగాడి, పచ్చని పొలాలు. చూడండి ఎంత హైట్ ఉందో ఎదర. వాస్తవాన్ని మొత్తం ఎక్కడ సిమెంట్ అనేది తెలియదు, మొత్తం రాయే. ఇదే అరుంధతి గది. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి బయట ఇండోర్ అంటే మనకి కిటికీలు అంటాం మనం, దీనికి బాల్కన్ టైప్ అనమాట. లోపల గదిలో ఏముందో చూద్దాం రండి. మొత్తం స్లాబ్ అంతా బొక్కలు పడిపోయి ఉంది. రోడ్డు మీద నుంచి చూస్తే కోట మటుకి చూడటానికి బాగుంది. కానీ దీన్ని కొద్దిగా మరమ్మతులు చేస్తే టూరిస్టులు బాగా ఎక్కువ మంది రోజు వస్తున్నారు. అదిగో చిన్నపిల్లలు, స్కూల్ సెలవు అంట, పిల్లలందరూ వచ్చారు. హాయ్ బాయ్ ఫ్రెండ్స్. లోపల గోడల మీద అన్ని పేర్లు రాశారు. ఈ గది దగ్గరికి వెళ్దాం. చూసారా, గోడల మీద అన్ని పేర్లు. వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు పెట్టి గీకటం, పొలాలు పెట్టి గీకటం చేసి తొలికే గీతలు పెట్టి ఉన్నాయి, అన్ని పేర్లు రాసి. అదిగో చూడండి ఫ్రెండ్స్. కానీ ఈ కోటలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా చూసుకొని వెళ్ళాలి. ఇది అంటే అప్పుడు రాజులు వాడిన రూమ్ ఉంటుంది, వాష్రూమ్ అది. ఇది వచ్చేసి ఎవరి గదిలో వాళ్ళకే ఉంటాయంట. రాణిగారి రూమ్ ఉంటుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. బిల్డింగ్లోకి వెళ్ళేటప్పుడు మటుకి భయపడ్డాను. కానీ లోపల పోయిన తర్వాత మామూలుగా మన ఇల్లు ఎలా ఉంటాయో అలానే ఉంది. ఇదే అరుంధతి గది అంట, అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, మనకైతే తెలీదు.
సినిమా మటుకి డైరెక్టర్ మటుకి ఈ కోటకు తగ్గట్టే సూపర్ హైలైట్గా సినిమాని అందరికీ చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి పక్కనే హైవే బైపాస్ రోడ్డు చూడండి. ఇదిగో అంతా వరి చేను, శనగ చేను అన్నీ ఉన్నాయి. అదిగో చూడండి, బస్సు వెళ్తుంది బైపాస్లో ఉన్న. కొంతమంది భయపడి కోటలో దెయ్యం ఉందని చెప్పని భయపడుతున్నారు, కానీ ఏం లేదు, అంతా బాగానే ఉంది. మన ఇల్లు ఎలా ఉందో అలానే ఉంది. ఎవరు భయపడద్దు. అందరూ పిల్లలు పెద్దలు మొత్తం వచ్చి చూడవచ్చు. హ్యాపీగా ఉంటుంది చూడటానికి కూడా. లొకేషన్ కూడా బాగుంటుంది. చూడండి మంచి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.